హలో ఎవ్రీవన్. మీకు కూడా ఇలా చేసుకోవాలని ఉందా? ఎప్పుడు అదే ఎగ్ కర్రీ, టమాటా కర్రీ ఈ విధంగా ట్రై చేయండి. ఫస్ట్ ఎగ్ బాయిల్ చేసుకొని, బాయిల్ అయిన ఎగ్స్ని ఇలా కట్ చేసుకోండి. కడాయి పెట్టుకొని ఆ తర్వాత ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు అందులో మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇలా ఉల్టా వేసుకొని, నీలం కిందకు వైట్ పైకి వచ్చేటట్టు వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఎగ్స్ని ఇలా మరలేసుకోండి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ, ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు కూడా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. జస్ట్ 2 ఎగ్స్తో కడుపు నిండా తినేయచ్చు. ఇందులో మెయిన్ అల్లం వెల్లుల్లి పేస్టే, దాంతోనే ఇది చాలా టేస్ట్ వస్తుంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ఎగ్స్తోని చేస్తే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. ఇప్పుడు అలా కలిపేసుకొని వదిలేసేయండి, మూత పెట్టుకొని వదిలేసేయండి. వేడి వేడి అన్నంలోకి ఇలా సర్వ్ చేసుకో, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.